మరి అటువంటప్పుడు ఖచ్చితంగా కూడా మేము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ఏం చేస్తున్నారు సార్, గేట్లు తెరిచామన్న తర్వాత చూస్తే అదేదో క్యూ కట్టినట్టే ఉంది. నేతలంతా రావడం ఏం అట్రాక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు నేతలకు? మేము చెప్పేది ఏం లేదు. ఉక్కపోత నుంచి ఇక్కడ ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నటువంటి ఇంకొక 10 నిమిషాలు అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కాకుండా బయట కూర్చోకుండా లోపలికి వచ్చిన వార్తలు జరుగుతుంటాయి. ఎందుకు లోపల ఏసీ ఉన్నది, బయట వేడి గాలి తగులుతుంది. ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో కంఫర్ట్ దగ్గర ఉండటం కోసమే ఎవరైనా మనిషి అనేటోడు చూస్తాడు. నేను ఒక్కటి అడుగుతానండి, నేను గమనించింది కాంగ్రెస్ పార్టీ చాలా అంటే దాన్ని హీనం అన్న మాట పడద్దు, కానీ తక్కువ స్థాయికి వచ్చినా కూడా ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద అసలు కాంగ్రెస్ ఉనికిలో లేదనే మాటలు కూడా మీరు వినబడ్డాయి. అదే కదా, ఎలక్షన్స్ కి ముందు ఒక 4 నెలల కింద దాకా అసలు కాంగ్రెస్ పోటీలో లేదన్నారు కదా. అట్లాంటి టైంలో కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు వేరే పార్టీలో చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమని మరి బీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం ఉన్న పార్టీ అదే 10 ఏళ్ళు మనదాకా ఉన్నారు. ఇంత సడన్ గా ఎందుకు ఇట్లా చేరుతున్నారు అదొకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అంత అట్రాక్షనా లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది? కామన్ ఆడియన్ గా అడుగుతున్నాను. ఇప్పుడు పోయినోళ్ల గురించి మాట్లాడటం కంటే రామచంద్రారెడ్డి మరి 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నా కానీ రోజు మీ టీవీ ఛానళ్ళకి వచ్చిన కదా. నా ఒకళ్ళతోని నేను ఒక టైంని స్పేర్ చేసి ఇటుకు వచ్చి మీతో మాట్లాడటం కానీ నేను టీవీలో మాట్లాడటం కానీ చేసినగా, మా పార్టీ పనులు చేసిన కదా. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఎంతమంది ఉంటారో కాంగ్రెస్ పార్టీలో అవకాశవాదులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేసేదానికంటే ఉన్నటువంటి రాజకీయాల్ని ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించుకోవాలి, ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీ పనిచేస్తుందా లేదా, ఈ పార్టీ వేరే వాళ్ళని చేర్చుకుంటూ అసలు పని మర్చిపోతుందా అన్న విషయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అసలు పని మర్చిపోయే సమస్య లేదు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వంతో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా రైతుల యొక్క ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆయన యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క అందరు సమిష్టి కృషితో ఈ రోజున ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను, రేపు లేదు ఎల్లుండి 1 నిమిషంలో ఖతం చేసేస్తా. మాది మీటింగ్ తుక్కుగూడలో బ్రహ్మాండమైన బహిరంగ మాట్లాడదామండి. మనం ఒక చిన్న టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, మాకు కాలర్ కూడా ఉన్నారు చికాగో నుండి. కృష్ణ గారు మాట్లాడండి. కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు. నచ్చింది సార్ మీ కన్వర్జేషన్. ఇప్పుడే అన్నారు కదా సార్, మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు వాళ్ళు కబడ్డీ ఆడితే మనము కబడ్డీ ఆడాలి అని. సో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాబట్టి ఇప్పుడు మీరు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దట్స్ గుడ్. ద సెకండ్ పాయింట్ ఎందుకంటే ఇదే విధంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసి ఆ డ్యాములు అవన్నీ కూడా తప్పులు తడకలతో కట్టి ఉంటే ఆ విధంగానే మీరు కూడా ఆ కబడ్డీ ఆడి ఆ విధంగానే భవిష్యత్తు ప్రభుత్వ పరిపాలన కూడా మీరు కూడా ఆ విధంగానే చేద్దాం అనుకుంటున్నారా అన్నది నాకు వస్తుంది. ఇప్పుడు గతంలో కబడ్డీ ఆడినందుకో లేకుంటే వాళ్ళు అది చేసి మేము ఇది చేసినామని వాళ్ళు అది చేసినందుకో ప్రభుత్వాన్ని మార్చలేదు ప్రజలందరూ. 2 సందర్భాల్లో కూడా అధికారం ఇచ్చారు. ఎందుకు ఓడగొట్టారనంటే ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రెండోది అధికారుల యొక్క అలసత్వం కానీ లేకుంటే అవినీతి కానీ మునిగిపోయింది, మూడో వైపున రైతులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలన్నటువంటి నినాదంతో వచ్చేసి ఎప్పటికప్పుడు కూడా మాయమాటలతోని పబ్బం గడుపుకుంటున్నటువంటి చరిత్రలో అమరవీరులని మర్చిపోయి నిరుద్యోగుల్ని మర్చిపోయి ఈ టీఎస్పీఎస్సీలో ఏది అవినీతి జరిగి అక్కడ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగి 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఉసురు తీసుకుంటున్నటువంటి సందర్భాల్లో నియంతృత్వ పోకడలు అక్కడ ప్రబలుతున్నటువంటి సందర్భాల్లో అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే అతి కష్టం మీద ఈ రోజున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ ప్రజలది. ఎందుకంటే ఇందాక మళ్ళీ మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడినా మళ్ళీ యాడ్కి వస్తుందనంటే ట్యాపింగ్ దాకానే వస్తుంది. ఎంతెందుకు మొన్న అరెస్ట్ చేసినటువంటి అధికారులు చాలా క్లియర్గా చెప్పారు, డబ్బులని పోలీస్ వెహికల్స్ని తీసుకుపోయినాం, ప్రత్యర్థిలోడైనా డబ్బులు పట్టుకొస్తుంటే వాని డబ్బులను సీజ్ చేసినాం, గుంజుకున్నాం, వాడు విత్ ఇన్ లిమిట్స్లో తీసుకొచ్చినా కానీ వాని కదలికలను తెలుసుకున్నాం. Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very, very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि it will be a piece of cake,
उसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर। It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. మరి ఇన్ని విధాలుగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చరు అంటే ఎంత సఫర్ అయిన అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సఫరింగ్స్ని, ఈ బాధలన్నిటిని కూడా విముక్తుల్ని చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేసింది. ఈ రోజున అధికారంలోకి తీసుకొచ్చింది, హామీలు ఇచ్చింది. హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ 5 హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడము, రైతు భరోసా కానీ లేకుంటే మిగతా హామీలన్నిటిని కూడా ఇంతకు ముందు చెప్పినట్లు 64.5 లక్షల మందికి ఈ రోజు దాకా కూడా మేము ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఉద్యోగాల విషయంలో కూడా నోటిఫికేషన్ ఇస్తాము. ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి తెలంగాణ హితం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎదుటి వాళ్ళ యొక్క జిత్తుల్ని ఎత్తుల్ని అంచనా వేసుకుంటూ అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రామచంద్ర రెడ్డి గారు, తుక్కుగూడ సభ దీనికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నాట్ రాంగ్ సెప్టెంబర్ 24 అనుకుంటా సోనియా గాంధీ వచ్చారు, 6 గ్యారంటీలు ప్రకటించారు. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ తుక్కుగూడ అంటే అట్లాంటి వైబ్ ఏమన్నా ఉండబోతుందా? అట్లాంటి ప్రత్యేకత ఏమన్నా దీనికి ఉంటుందా? ఖచ్చితంగా తుక్కుగూడ సభ అనేది ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విజయాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, నియంతృత్వం మీద తెలంగాణ ప్రజలు విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని నువ్వు పరిపాలన చేయరా అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టిండ్రు. కాబట్టి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మా నాయకులు రావటం కానీ, ఇచ్చినటువంటి హామీల యొక్క అమలు తీరు చూడటం కానీ, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పటం కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మార్పు, అధికార మార్పు జరిగిందో యావత్ భారతదేశంలో కూడా అదే విధమైనటువంటి మార్పు జరిగే విధంగా ఇక్కడి నుంచి కూడా అంకురార్పణ చేసి ఇక్కడ ఒక మేజర్ షేర్ని మేము కైవసం చేసుకోవాలన్నటువంటి అంశాలతో కానీ వీటన్నిటితోని చిట్ట చివరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతతో ఉన్నందుకు ఆ కృతజ్ఞతని కళ్ళారా చూడటం కోసం కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీరుతెన్నులను చూడటానికి, పనితీరును చూడటానికి కూడా మా కాంగ్రెస్ అధినాయకత్వం తరలి వస్తుంది. ఇక్కడ భరోసా ఇస్తాము. కాంగ్రెస్ ఏది ఈ రోజు అమలు ఎంతవరకు 5 హామీలు అంటున్నారు. మేనిఫెస్టో లాంటిది ఏమైనా? ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో కూడా రేపు జరగబోయే జనజాతర బహిరంగ సభలో రేపు పార్లమెంటరీ ఎలక్షన్లలో మా యొక్క మేనిఫెస్టోను కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అనుగుణంగా కూడా మేనిఫెస్టో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అవసరాలను బట్టి, స్థానిక అవసరాలను బట్టి దాన్ని కూడా ప్రకటిస్తారు ఖచ్చితంగా కూడా. అందుకనే ఒక జాతీయ నాయకుల ద్వారా మేము ఇక్కడ ప్రకటన చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఎందుకనంటే మేము ఇచ్చినటువంటి మాటని ఇక్కడ రాష్ట్ర నాయకులు ఇచ్చేసినాక రేపు కేంద్రం ఒప్పుకోకపోతే ఎట్లా అని చెప్పేసి క్వశ్చనరైజ్ కాకుండా రాష్ట్ర నాయకులతోని కాకుండా జాతీయ నాయకులతోని కూడా మేము మేనిఫెస్టో ప్రకటించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇన్ని అంశాల యొక్క సమాహారమే రేపు జరగబోయే జనజాతర సభ. 10 లక్షల మందితోని బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అది కైవసం చేసుకుంటుంది అన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. సరే, అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అప్పుడు ఎట్లాగూ అసెంబ్లీలో బీజేపీ 3వ స్థానం ఉంటుందని అందరూ అంచనా వేశారు. కాబట్టి అక్కడ 3కు వచ్చేసింది. బట్ వేరే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మోదీ హవాను తట్టుకొని ఇప్పుడు మీరు ఎన్ని సీట్లు గెలుద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్లో? అంటే మోడీ హవా అని చెప్పేసి అనటానికి ఒక కారణాలు ఉండాలి కదా. అంటే లేదంటారా? అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎగగొట్టినందుకు మోడీ హవా అని చెప్పేసి అనాలనా? లేకుంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద విద్వేషాలు రగల్చి ఆ మంటల్లో చలిగాచుకొని రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటున్నందుకు మోడీ హవా అని చెప్పేసి అనాలనా? రైతుల్ని, వ్యవసాయ కార్మికులని ఉక్కుపాదంతో అణచివేసి వ్యవసాయ చట్టాలని చెప్పేసి నల్ల చట్టాలను తీసుకొచ్చేసి ఎంతోమంది చావుకు గురైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించినందుకు మోడీ గారి యొక్క హవా ఉందని చెప్పేసి అనుకోవాలన్నా? డిమానిటైజేషన్ పేరుతోని దేశాన్ని అతలాకుతలం చేసి కొండను తవ్వి ఎలకను పట్టినందుకు మోడీ హవా అని చెప్పేసి అనుకోవాలన్నా? చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆస్తులని, కొన్ని లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదిస్తే వరుసపెట్టి బహిరంగ మార్కెట్లో తన అనునయులకు అమ్మినందుకు మోడీ హవా వస్తుంది అనుకోవాలన్నా? లేకుంటే దేశాన్ని ఆర్థికంగా కూడా చిన్న భిన్నం చేసి కొల్లగొట్టి దేశం దాటించినటువంటి అపర కుబేర్లు, దోపిడీదారులని రెడ్ కార్పెట్ వేసి వేరే దేశాలకు పంపినందుకు